నారా లోకేష్ గారు వాట్సాప్ కి వచ్చిన చిన్న మెసేజ్ కి స్పందించి ఇది క్లియర్ గా వినండి. నారా లోకేష్ గారు ఎంత సిన్సియారిటీగా ఉంటారో మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్. వాట్సాప్ కి వచ్చిన ఒక చిన్న మెసేజ్ కు స్పందించి 24 గంటల్లో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు న్యాయం చేసిన మంత్రి నారా లోకేష్. ఒక్క వాట్సాప్ కాల్, అరగంటలో స్పందన, పని అయ్యే వరకు ఫాలో అప్ చేసి 25 మందికి జీవితాన్ని ఇచ్చినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ గారి చొరవతో ఐఐటి ఎన్ఐటి సీట్లు ఇన్ని సంవత్సరాలు బట్టి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారంటే, అసలు దివ్యాంగులకు కూడా వాళ్ళకు కూడా సీట్లు లేకుండా పోయినాయి అంటే చూసుకోండి. ఫలితంగా దాదాపు 25 మందికి లబ్ధి చేకూరేలాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పరిపాలనలో ఎంత ఫాస్ట్ గా ఉన్నదన్న దానికి నిదర్శనం అన్నమాట. 5 ఏళ్ల పాటు దివ్యాంగులను పట్టించుకునే వారు లేరు. 2019లో చంద్రబాబు గారు పెంచిన 3000 పెన్షన్ 2024 వరకు పెంచింది. దివ్యాంగుల కష్టాలు చూసి చంద్రబాబు గారు ఒకసారి రెట్టింపు పెన్షన్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లే 3000 పెన్షన్ 6000 చేశారు దివ్యాంగులకు సంబంధించి. నిజంగానండి, పెన్షన్ అనేది అందరికీ, అంటే గత ప్రభుత్వంలో, అంటే ఇది ఏ ప్రభుత్వం అయినా సరే పెన్షన్ అనేది నిజంగా ముసలి వాళ్ళకు, ఒంటరి మహిళలకు, లేకపోతే విడోస్కు, ఆ కుటుంబం మీద ముఖ్యంగా వాళ్ళ పెన్షన్ మీద ఆధారపడితే కనుక అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ మిగతా సంబంధించి చాలా మంది అటు బస్సు ఫ్రీ అను, అటు తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టింది, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో కూడా పెట్టింది. ఇది అంత పర్ఫెక్ట్ అంటే అందరికీ ఉపయోగం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే ముఖ్యంగా ఇవ్వాలి, అందరికీ అది అవసరం లేదు. ఇవ్వాల్సి దానికి అవసరం ఉన్నవాడికి ఇస్తేనే అది అందంగా ఉంటుంది. వాడు చాలా ఒబ్బిడిగా, చాలా పద్ధతిగా వాడుకుంటాడు. అంతేగాని ఇప్పుడు ఆ తెలంగాణలో చూసారు, బస్సు ఫ్రీ అనేప్పటికీ చాలా మంది పిల్లల్ని స్కూల్లో దింపేసి ఇంట్లో టైం పాస్ అవ్వట్లేదని బయట తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు కాకుండా ఉద్యోగం చేసుకోవటం, ఉద్యోగం మీదే ఎక్కువ డిపెండ్ అయి ఉన్నవాళ్ళు, వాళ్ళకి నెలకు వచ్చేవాడికి 2000 3000 బస్ పాస్ తగ్గుద్ది. అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళకంటే దాన్ని మనం కేటగిరీ చేసి సెగ్రిగేషన్ చేసి మనం దాన్ని తగ్గిస్తే బాగుంటుంది. దాంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మిగతా వాళ్ళు చూసుకుంటే అధికారులు దాన్ని మనకన్నా ఎక్కువ మెచ్యూర్డ్గా ఆలోచించుకుంటారు. కాబట్టి దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది గతంలో ఇచ్చినటువంటి ఎన్నైతే పథకాలు ఉన్నాయో, అమ్మఒడను, ఇంకోటను, ప్రతి కార్పొరేషన్కి ఒక్కొక్క 10,000 12,000, ఇవి అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళకి 6,000 కాదు, 10,000 కాదు, లేదా ఒక 25,000 ఇచ్చినా కూడా నష్టం లేదు. వాళ్ళు దాని మీదే కష్టం, అంటే వాళ్ళకి ఏ కష్టం చేయలేని వ్యక్తులు, వాళ్ళ ఇంట్లో కుటుంబం కూడా చాలా భారంగా ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఒక డబ్బులు వస్తాయి, ఒక 10,000 వస్తాయి, ఒక 6,000 వస్తాయి, లేదా 15,000 వస్తాయి. కొంత వాళ్ళ కుటుంబం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ మన ప్రభుత్వాలు ఫ్రీ అంటే ప్రజలు అలవాటు పడిపోయారా, ప్రజలు అవి లేకపోతే ఓటేయరా అనుకునే పరిస్థితికి గవర్నమెంట్లు కూడా వచ్చాయి. సో నిజంగా మన వైఎస్ఆర్ గవర్నమెంట్ గెలిస్తే కనుక నిజంగా ఇది మళ్ళీ నిజమైపోయింది. వీళ్ళకి పథకాలు పడేస్తే చాలు, పథకాల పేరుతో కోట్ల రూపాయలు మనం ఎంత ఇచ్చినా సరే బిస్కెట్లు పడేస్తే చాలు, మనకు ఓట్లు వేసేస్తారు అనుకున్న భ్రమలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. నిజంగా గెలిచుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిస్కెట్లకి కక్కుర్తు పడే టైప్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా డిసైడ్ అయిపోయింది. కానీ నిజంగా దాన్ని ఒక రకంగా చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ పరువుని కాపాడారు అనుకో. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి.